ఫ్రెండ్స్ టెక్నిక్స్ 2116 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 16, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ జెట్ ఫోల్డ్ సిరీస్ రాబోతుంది కదా, జూలై ఆగస్ట్లో మాక్సిమం ఫోల్డబుల్ ఫోన్స్ తీసుకొస్తారు. 8 సిరీస్ ఇవి, జెట్ ఫ్లిప్ 8, జెట్ ఫోల్డ్ 8. వీటితో పాటు ఇంకొక ఫోన్ రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి, వైడ్ అని చెప్పేసి. వైడ్ అంటే కొంచెం దీని ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ గా అయితే ఉంటుంది. నార్మల్ ఫోల్డబుల్ ఫోన్ లో అయితే ఉండదు, కొద్దిగా వైడ్ గా ఉంటది, ఒక బుక్ లాగా అయితే ఉంటుంది ఓపెనింగ్ కూడా. ఇది కూడా ఒకటి తీసుకొని వస్తుంది శాంసంగ్ అని రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ One UI 9, Android 17 తో రావచ్చు. Android 17 కూడా తొందరలోనే వస్తుంది. మోస్ట్లీ Android 17 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రావచ్చు. అండ్ ఈ ఫిబ్రవరి 25th కి అయితే శాంసంగ్ S26 Ultra అయితే వస్తుంది. చాలా మంది దాని గురించి కూడా అడుగుతున్నారు. దాని గురించి మొత్తం డీటెయిల్స్ మీకు తెలియాలంటే 25th వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. 25th, 26 కంప్లీట్ డీటెయిల్స్ అయితే S26 సిరీస్ గురించి అయితే తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ వెళ్లే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Ambrane పవర్ బ్యాంక్ 10,000 mAh పవర్ బ్యాంక్, స్లిమ్ పవర్ బ్యాంక్. ఇది 22.5 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. టైప్ ఏ, టైప్ సి రెండు పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది జస్ట్ 7,900 రూపీస్ కి వస్తుంది. ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే ఈ ప్రైస్ కి అయితే వస్తుంది. ఇంకో డీల్ కూడా ఉంది. మౌస్ ప్యాడ్ కోసం చూస్తుంటే ఒక మౌస్ ప్యాడ్ మీకు జస్ట్ 80 రూపీస్ కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వివో నుంచి వివో X300 FE BIS సర్టిఫికేషన్ పొందింది. సో ఇండియాకి ఫోన్ అయితే తొందరలో రాబోతుంది. X200 FE సక్సెసర్ గా దీన్ని తీసుకొని వస్తారు. ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది. 8 Gen 5 ప్రాసెసర్ తో రావచ్చు. కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మెయిన్ టెలిఫోటో 50 మెగాపిక్సెల్ ఉంటాయి. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తో రావచ్చు. కాంపాక్ట్ ఫోన్ ఇది, చిన్న సైజ్ ఫోన్. డిస్ప్లే 6.3, 6.5 మధ్యలో ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6500 mAh బ్యాటరీతో వస్తుంది. మోస్ట్లీ సమ్మర్ లోని ఇండియాలో మనం X300 FE అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఐసీ యూనివర్స్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే యాపిల్ మ్యాక్ బుక్స్ ఉంటాయి కదా, 2029 లో వచ్చే యాపిల్ మ్యాక్ బుక్స్ లో ప్రైవసీ స్క్రీన్ తీసుకొని వస్తారని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు S26 Ultra లో మనకి ప్రైవసీ స్క్రీన్ రాబోతుంది ఫోన్ లో ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు వరకు మనం ప్రైవసీ స్క్రీన్ గార్డ్ వేస్తాం కదా, అట్లా కాకుండా ఓన్లీ డిస్ప్లే లోనే మీకు ప్రైవసీ డిస్ప్లే అనమాట. అది సైడ్ నుంచి చూస్తే కనిపించదు మనకి. సో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు యాపిల్ మ్యాక్ బుక్స్ కి తీసుకొని రాబోతుంది. కాకపోతే అది రావడానికి 2029 అయ్యిద్ది అని చెప్పేసి ఐసీ యూనివర్స్ చెప్తున్నాడు. అండ్ ఈరోజు కామెంట్ ఆఫ్ ది డే కూడా వీళ్ళ గురించే. DCS, ఐసీ యూనివర్స్ కానివ్వండి, బ్లూంబర్గ్ కానివ్వండి, వీళ్ళందరూ ఎవరు లీక్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళకి అసలు ఏం లాభం దానివల్ల అని చెప్పేసి రాకేష్ అడుగుతున్నారు కామెంట్. వీళ్ళందరూ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోని షేర్ చేస్తూ ఉంటారు. 1-2 ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినా కూడా పాపులర్ అయిపోతారు. చాలా బ్రాండ్స్ ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఒక ఫోన్ లాంచ్ అవుతుంది, దానిలో ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఫీచర్ వాళ్ళు హైలైట్ చేసుకునేది హైలైట్ చేయాలనుకుంటే ఇలాంటి వాళ్ళకి చెప్తారు, లీక్స్టర్స్ కి చెప్తారు. కొన్నిసార్లు వీళ్ళకి డబ్బులు కూడా పే చేస్తారు. సో వాళ్ళు ఏదైనా పోస్ట్ పెట్టారు అనుకోండి, అది అందరికి రీచ్ అవుతుంది, మొత్తం వరల్డ్ అంతా రీచ్ అవుతుంది. సో అన్ని పబ్లికేషన్స్, ఇప్పుడు మనం కూడా చెప్తూ ఉంటాం కదా, ఇట్లా అందరికీ న్యూస్ అయితే తెలియదు అనమాట. సో వాళ్ళు ఏం టైం పాస్కే చేయట్లేదు, అది వాళ్ళ జాబ్. నెక్స్ట్ మనకి క్లౌడ్ AI, ఆంథ్రోపిక్ వాళ్ళది క్లౌడ్ AI ఉంటుంది కదా, దీనిలో వీళ్ళు యాపిల్ కోసం, యాపిల్ ఐఫోన్స్ కోసం ఏజెంట్ మోడ్ ఉంటుంది కదా, మన కంట్రోల్లో మన ఫోన్ ఉండదు అనమాట. ఏజెంట్ మోడ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా టికెట్స్ బుక్ మై షోలో అంటే అదే వెళ్ళిపోయి మొత్తం టికెట్స్ బుక్ చేయడం, పేమెంట్ పేజ్ తీసుకొచ్చింది మనల్ని. ఇట్లా ఏజెంట్ మోడ్ అని చెప్పి ChatGPT తీసుకొని వచ్చారు, జెమినైలు వీటన్నిటిలో వచ్చేసింది. సో వీళ్ళు యాపిల్ కోసం వీళ్ళు డిజైన్ చేస్తున్నారు, యాపిల్ కోసం నేను తయారు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ యాపిల్ యాక్సెప్ట్ చేయాలి కదా, యాపిల్ ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో అంత ఈజీగా అయితే ఏజెంట్ మోడ్ ఇట్లాంటివి అయితే యాక్సెప్ట్ చేయదు. సో వీళ్ళైతే తయారు చేస్తున్నారు, మరి చూడాలి ఏమైతుందో. నెక్స్ట్ మెటా నుంచి మెటా 2023లో ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. దానికి ఇప్పుడు అప్రూవల్ అయితే వచ్చింది. ఇదేంటంటే, ఇప్పుడు ఎవరైనా సోషల్ మీడియా అకౌంట్ ఉంటారు, సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత వాళ్ళ అకౌంట్ యాక్టివ్ ఉన్నట్లు చూస్తారు అనమాట బాట్స్ సహాయంతో. ఒకవేళ ఆ అకౌంట్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యూజ్ చేస్తున్నారు, యాక్టివ్ గా ఉందంటే వాళ్ళు ఏం పట్టించుకోరు. కానీ ఆ అకౌంట్ అలానే పడిపోయి పక్కకి అసలు ఎవరు దాన్ని యూజ్ చేయట్లేదు అంటే బాట్స్ దాన్ని టేక్ ఓవర్ చేసి ఏ సహాయంతో ఎవరైనా ట్యాగ్ చేస్తారు అనుకోవడానికి దానికి రిప్లై ఇవ్వడం ఆ అకౌంట్ నుంచి, ఇట్లా అవే చేస్తూ ఉంటాయి అనమాట. ఇట్లా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఇది పేటెంట్ ఓకే అయింది, దీన్ని ప్రెజెంట్ అయితే టెస్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో మెటా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ మన సౌత్ కొరియా నుంచి కొరియా అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీళ్ళు ఒక స్ప్రేన్ అయితే తయారు చేశారు. ఇది చాలా మంచిది అనమాట ఈ టెక్నాలజీ. ఎందుకంటే చాలా మందికి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కువ మంది చనిపోయేది బ్లడ్ ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం అధిక రక్తస్రావం అంటారు కదా, అట్లా బ్లడ్ అంతా పోయి బ్లడ్ టైంకి దొరక్క ఇట్లా చాలా మంది చనిపోతూ ఉంటారు. సో దీన్ని ఇది స్టాప్ చేస్తుంది అనమాట. ఎక్కడైనా గాయం జరిగింది అనుకోండి, ఈ స్ప్రేని ఇలా స్ప్రే చేసాం అనుకోండి, ఈ స్ప్రే ఏం చేస్తుంది అంటే మొత్తం ఒక జెల్ లాగా ఫామ్ అయిపోయి మన స్కిన్ కి అంటుకుపోతుంది, అంటే బ్లడ్ అనేది బయటికి రాదు. ఎగ్జాక్ట్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఈ స్ప్రేలో 3 కెమికల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఆల్జినేట్, ఇదేం చేస్తుంది అంటే నార్మల్గా ఈ స్ప్రే చేసినప్పుడు పౌడర్ ఫామ్ లో ఉంటుంది. వన్స్ ఇది స్ప్రే చేసిన తర్వాత జెల్ లాగా దీన్ని మార్చేస్తా అనమాట, మన బ్లడ్ తో రియాక్ట్ అయిపోయి జెల్ లాగా మారిపోద్ది. ఇంకో కెమికల్ వచ్చేసరికి జెలాన్ గమ్, ఇదేం చేస్తుంది అంటే ఏదైతే మనకి జెల్ అయిందో దాన్ని గడ్డ కట్టించేస్తుంది. గమ్ అంటే మీకు తెలుసు కదా, దాన్ని అతికియడానికి ట్రై చేస్తుంటది. అండ్ ఫైనల్ గా ఇంకోటి వచ్చేసరికి చిటోసాన్. ఈ చిటోసాన్ ఏం చేస్తుంది అంటే మన ప్లేట్లెట్స్ ని అండ్ RBC ఉంటాయి రెడ్ బ్లడ్ సెల్స్ ని, వీటిని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసేసి ఇది గాయాన్ని మానిపిస్తే మనకి పెచ్చులాగా వస్తుంటాయి చూసారా, సో అట్లయితే ఫామ్ చేస్తుంది అనమాట. ఇది టెంపరీ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ అనమాట.
మళ్ళీ మీరు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి కుట్లేయడం ఇట్లాంటివి అవసరం లేదు. అదే గాయాన్ని చూడిపోయి మొత్తం స్కిన్ లాగా వచ్చేస్తది. సో, ఇట్లా వీళ్ళు పేటెంట్ అయితే ఫైల్ చేశారు. ఒకవేళ మేజర్ యాక్సిడెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్‌కైతే ఎళ్ళాల్సిందే. చిన్న చిన్న గాయాలైతే మాత్రం ఇది చేయగలదు. అండ్ పెద్ద పెద్ద గాయాలు కూడా బ్లడ్‌నైతే ఆపగలదు గానీ, లోపల ఆర్గాన్స్ ఇట్లాంటి డ్యామేజ్ అయితే ఇదేం చేయలేదు. సో, హాస్పిటల్‌కి ఎళ్ళాల్సి అయితే ఉంటది. సో, ఈ టెక్నాలజీ అయితే బాగుంది. ప్రెజెంట్ అయితే దీన్ని ఎఫ్‌డీఏ అప్రూవల్‌కి అయితే తీసుకెళ్లారు. సో, ఇప్పుడు చూడాలి మరి దీనికి అప్రూవల్ ఇస్తే మాత్రం ఫ్యూచర్‌లో ఇది మార్కెట్‌లోకి వస్తది. రష్యాకి చెందిన యాట్ ససేలా అని చెప్పేసి ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇతనికి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇతను ఆఫ్రికాకొచ్చాడు. ఆఫ్రికాకొచ్చేసి అక్కడ రోడ్ల మీద తిరుగుతూ షాపింగ్ మాల్ దగ్గర బయట తిరుగుతూ మెటా గ్లాసెస్ యూజ్ చేస్తూ ఉంటాడు. యూజ్ చేసి రోడ్ మీద అమ్మాయిలు వెళ్తుంటారు కదా, వాళ్ళని ఫ్లడ్ చేయడం, డబ్బులు ఆశ చూపించడం, అట్లా వాళ్ళని రూమ్‌కి తీసుకెళ్ళడం, వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేయడం ఇట్లాంటివి చేసేసి తర్వాత టెలిగ్రామ్‌లో వాటిని అమ్ముతున్నాడు అనమాట. ఎవరైనా డబ్బులు పే చేయండి నాకు, ఇలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి ఎవరైతే పెయిడ్ తీసుకుంటుంటారో వాళ్ళకి వాటిని నమ్ముతా ఉన్నారు. సో, కొంతమంది అమ్మాయిలు అయితే కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి. ఇవి ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తే అతను ఐ నుంచి చేస్తున్నాడు, అంటే ఈ యాంగిల్ నుంచి చేస్తున్నాడు. సో, పోలీసుల అనుమానం ఏంటంటే ఇది మెటా గ్లాసెస్ నుంచి రికార్డ్ చేస్తాడు అని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. మెటా గ్లాసెస్ నుంచి ఎవరైనా రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, ఎవరైనా మెటా గ్లాసెస్ పెట్టుకున్నారు, వీడియో కానీ రికార్డ్ చేస్తూ ఉంటే మీకు అక్కడ బ్లింక్ అవుతుంటుంది లైట్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా మంది మెటా గ్లాస్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లైట్ మీకు బ్లింక్ అవుతుందంటే వాళ్ళు మీ వీడియో రికార్డ్ చేస్తున్నట్లు మీరు కొద్దిగా అలర్ట్ గా ఉండాలి. ఒకవేళ మీకు తెలియకుండా మీకు వీడియో రికార్డ్ చేస్తుంటే మాత్రం మీరు వెంటనే స్టాప్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే పోలీసులు అయితే ఇతన్ని వెతుకుతున్నారు. మోస్ట్లీ పట్టుకొని మనం జైల్లో వేయచ్చు. ఇతని యూట్యూబ్ అకౌంట్ అయితే యూట్యూబ్ అయితే బ్యాన్ చేసేసింది. అసలు యూట్యూబ్ పేజ్ కనపడట్లా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి టర్కీ నుంచి. టర్కీలో నార్మల్ పెళ్లిలో మనకి బహుమతులు ఏమి ఇస్తుంటాం, గోల్డ్ ఇలాంటి ఇస్తుంటారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే DRAMs కానీ గ్రాఫిక్ కార్డులు కానీ ఇట్లాంటి గోల్డ్ కన్నా రేట్ ఎక్కువైపోయినని చెప్పేసి వాటిని పెళ్లిళ్ళలో ప్రజెంట్ చేస్తున్నారు. వాటిని వధువరులు కూడా హ్యాపీగా స్వీకరిస్తున్నారు. బలవంత పెళ్లిలు మనం చాలా చూస్తుంటాం. బీహార్లో ఒక బలవంత పెళ్లి జరిగింది. ఇది దారుణం అని చెప్పొచ్చు. బీహార్లో మద్యపానం అనేది నిషేధం అనమాట. ఇక్కడ మీకు చూస్తే పెళ్లి కొడుకు తాగినట్టు కనిపిస్తున్నాడు కదా, పాపం వాటికి బలవంతంగా తాగిపించారు. పెళ్లి అంటే ఇష్టం లేదు, పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు, అకాడమీలో అయితే ఉన్నాడు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు అన్నమాట. మనోడికి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పేసి బాగా తాగిపిచ్చి తీసుకొచ్చేసి అకాడమీ నుంచి ఇంట్లో కూర్చోబెట్టేసి అక్కడ పెళ్లి చేసేసారు. మార్నింగ్ లేచి చూసేసరికి చెప్తున్నారు అనమాట, వాడు మొత్తం వదిలిన తర్వాత చెప్తున్నారు నీకు పెళ్లి అయిన నైట్ అని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ చూపిస్తున్నారు. మనోడు ఒకటవట్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఆ వీడియోస్ అన్ని చూపించి ఇట్లా నాకు తెలియకుండా పెళ్లి చేసేసారు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ అసలు మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, మద్యం అసలు నిషేధం కదా, మీకు ఎక్కడి నుంచి వచ్చిందా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ ఇది బలవంతంగా జరిగింది, బలవంత పెళ్లి అని చెప్పేసి ఆ రకంగా కూడా కేసు రిజిస్టర్ అయితే చేశారు. సో ఇట్లా చేస్తున్నారు అనమాట. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. నెక్స్ట్ ఢిల్లీలో ఒక అమ్మాయి చూడొచ్చు, 4th ఫ్లోర్ నుంచి కింద దూకేసింది. ఇక్కడ షాపులు ఉంటాయి కదా, నార్మల్గా ఎలక్ట్రానిక్ షాప్ అనమాట. అట్టపెట్లు ఉంటాయి కదా, రిఫ్రిజిరేటర్స్ వాటిని అట్టపెట్లు ఉంటాయి కదా. అమ్మాయి పైకి ఎక్కేసరికి వాళ్ళకి డౌట్ వేసేసి అన్ని అడ్డు పెట్టేశారు. అమ్మాయి దూకిన తర్వాత వాటి మీద పడిన ఇంపాక్ట్ తగ్గింది, చిన్న చిన్న గాయాలతో బయటపడింది, ఏమీ కాలేదు. అసలు ఏం జరిగిందంటే అది ఓయో రూమ్ అనమాట. అమ్మాయి దూకింది కదా, అది ఓయో రూమ్. February 14th బుక్ చేసుకున్నారు ఓయో రూమ్. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అమ్మాయి చేసుకున్న తర్వాత అమ్మాయికి 20 ఏళ్ళు, అబ్బాయికి 22 ఏళ్ళు. లోపల మరి ఏం జరిగిందో తెలియదు. పెళ్లి విషయంలో మాత్రం గొడవ అయింది. అమ్మాయి పెళ్లి చేసుకుందాం అంటే మనోడు వద్దని ఉంటాడు. ఆ పెళ్లి గురించి హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో ఈ అమ్మాయి అక్కడి నుంచి దూకేసింది. కింద ఎవరైతే ఉన్నారో షాప్ వాళ్ళు కొద్దిగా తెలివిగా ఆలోచించారు కాబట్టి అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. చిన్న పిల్లలు వీళ్ళు, ప్రేమ పెళ్లి వీటి గురించి అసలు అవగాహన కూడా లేదు, ఏదేదో చేస్తున్నారు, ఇట్లా ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఇదే విధంగా ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీకెండ్లో మన ఛానల్ వచ్చిన వీడియోస్ ఒకవేళ మిస్ అయిపోతే మీరు ఇక్కడ కార్డ్స్లో వస్తే ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.